మ్యామ్ ఇందాక నుంచి చూస్తున్నాను మీరు చాలా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారు. మీరు మదర్ టంగ్ తెలుగేనా? తెలుగు కాదు, తమిళ్. మదర్ టంగ్ తమిళ్. తమిళ్. ఓకే. మదర్ టంగ్ అండ్ తమిళ్ అండ్ తమిళ్ మదర్ టంగ్ అయితే తమిళ్ డౌట్ లేదు. బట్ తెలుగు తల్లి మా అమ్మ అలా చెప్పుకోవచ్చు. బికాజ్ నేను పెరిగిందంతా ఇక్కడే. ఓకే. పుట్టింది మధురై, బట్ పెరిగిందంతా హైదరాబాద్ లోనే. సో ఇంకా మాక్సిమం అందరూ నన్ను తెలుగు అమ్మాయిని అనుకుంటారు. నాకు అందులోనే సంతోషం. అంత స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతుంటే ఈ రోజులలో తెలుగు వాళ్ళు కూడా తెలుగు మాట్లాడట్లేదు. ఈ రోజు ఎవరు మాతృభాష మాట్లాడడం లేదు నిజంగా. అన్ని చోట్ల ఉన్న ప్రాబ్లం అదే. ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చేసింది కాబట్టి ఎవరికి వాళ్ళు ఇంగ్లీష్ కలిపి కలిపి మాట్లాడడం అలవాటైపోయింది. బట్ బహుశా మీరు చెప్పినట్టు చాలా మంది నన్ను తెలుగు అమ్మాయి అని అనుకుంటారు. అంత స్వచ్ఛమైన ఇప్పుడు నార్మల్ గా మాట్లాడేశారు అంటే ఓకే అనుకోవచ్చు. మిమ్మల్ని చూస్తే కంప్లీట్ గా చాలా స్వచ్ఛంగా ఉంటుంది తెలుగు. అంటే ఇంట్లో మాట్లాడతారా? ఇంట్లో తెలుగు తక్కువే యాక్చువల్లీ. మా నాన్నగారు యాక్చువల్లీ ఫస్ట్ ఉద్యోగరీత్యా ఫస్ట్ హైదరాబాద్ కి వచ్చారు. ఓకే. కాబట్టి ఇంకా అంత ఫ్యామిలీ ఇక్కడ సెటిల్ అయిపోవడం జరిగింది. కానీ ఇంట్లో తెలుగు మాట్లాడడం తక్కువే. ఇంట్లో తమిళే మాట్లాడతాము. బికాజ్ మాతృభాష వదలకూడదని మా అమ్మ నాన్న ఇద్దరికి ఉండేది. సో ఇన్ఫాక్ట్ మా చిన్నతనంలో మేము ఇంగ్లీష్ లో నాన్నగారితో మాట్లాడితే సమాధానం చెప్పేవారు కాదు. అలాగే క్వైట్ గా ఉంటారు. తమిళ్లో మాట్లాడండి, ఇంట్లో ఒక చపాతీ వేయాలన్నా కూడా తమిళ్లో అడగాలి, అలా పెంచారనమాట. బట్ తెలుగు నేర్చుకోవడం అంటే నా లక్ అనే చెప్పాలి మళ్ళీ. బికాజ్ ఇటు సంగీతంలో ఉన్నాను కాబట్టి మనకి మాక్సిమం త్యాగరాజ స్వామి కీర్తనలు, రామదాస్ వారి కీర్తనలు అన్ని తెలుగు. సో ఎంతో కొంత తెలుగు మ్యాండేటరీ సంగీతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా. ప్లస్ నా లక్ ఏంటంటే మా చిన్నతనంలో మాకు ఇంట్లో సహాయం చేసే వాళ్ళందరూ చాలా మంచి తెలుగు మాట్లాడేవారు. ఓకే. సో వాళ్ళతో మాట్లాడి నాకు తెలుగు వచ్చేసింది. అలా వచ్చేసింది. సో వాళ్ళు కూడా నా గురువులే అలా చెప్పాలంటే. ఓకే.